ఇంకో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే కారు సర్వీసింగ్కే పోయింది, అక్కడ నుంచి షెడ్కే పోతుందట, షెడ్కు పోలేట. పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోవాలి, ఎందుకు నాదే బాధ్యత. బీఆర్ఎస్ ఓటమికి కొత్త కాదు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని సరికాదు, పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని సరికాదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది సన్నాసికి. యాదాద్రి అక్షింతలు నల్గొండ జిల్లాలో పంచితే గెలిచే వాళ్ళమేమో. ఇది కథ. దేవుణ్ణి కించపరచాలి, ప్రజల్ని కించపరచాలి, ప్రజా తీర్పు కించపరచాలి. అహంకారం మాత్రం తగ్గుతలేదు ఈ మనిషికి అయితే. చూడండి, కారు షెడ్డుకు పోలేదని 10 ఏళ్ల పాటు విరామం విరామం ఎరగకుండా పనిచేసారట. సిగ్గుండాలే. ఇంకా స్పీడ్ పెంచేందుకు సర్వీసింగ్కే పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్కు ఓటమి కొత్త కాదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన భువనగిరి లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారని కొందరు మాట్లాడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. అలా ప్రజలు తప్పు పట్టడం సరికాదు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలిచారు, 2 సార్లు మన పార్టీని గెలిపించారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది సన్నాసికి. 9 కారణాలు గుర్తించారట. మరి ఆ కారణాలతో బయట పెట్టాలి, చెప్తే తెలుస్తుంది. కాంగ్రెస్ నాలుక మడతేసిందట. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిద్దామని అనుకున్నాం, కానీ గవర్నర్ ప్రసంగంతో ప్రభుత్వమే తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. అందుకే దానికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వస్తున్నాడు, ఎందుకు మేము దాడి చేయాల్సి వచ్చిందంటే. సిగ్గుండాలి కొంచెమైనా. కొత్తగా అధికారులకు వచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో కుదురుకునే ప్రయత్నం మానేసి ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతూ కాలం వెళ్లేసే ప్రయత్నం చేస్తున్నారు. అలవి కాని హామీలు మరి మీవేంటి? మీవి అమలయ్యే హామీలా? సిగ్గుండాలి. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? నిజంగా కూడా మీకు బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళు 500కి సిలిండర్ ఇస్తాను, మీరు 400కి ఇస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళు 4000 ఇస్తాను, మీరు 4500 5000 వరకు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. మరి ఇవేం హామీలు? వాళ్ళు గృహలక్ష్మి కింద 5 లక్షలు ఇస్తాను, మేము కూడా 5 లక్షలు 6 లక్షలు ఇస్తాం, మీరు ఒప్పుకున్నారు. మరి మీవేంటి? మీ అమలయ్యే హామీలా? మీరు ప్రజలను మభ్య పెట్టలేదా? కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు ఈ అహంకారపు మాటలు, అహంకారపు వేషాలు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగ భృతి, పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా వంటి హామీల విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే 4 మడతేసి ఎద్దేవా చేశారట. అబద్ధాలకు అంగీ లాగేస్తే మాత్రం దానికి నిట్ట నిలువు పింక్ కండవ వేస్తే, అలా అంగీ లాగేసి పింక్ కండవ వేస్తే నిట్ట నిలువు సాక్ష్యం ఈ కేటీఆర్. అబద్ధాలు అనే పదానికి ఇప్పటికైనా మారండి. ఎందుకు చేస్తారు? బీజేపీకి బీఆర్ఎస్ ఎన్నిటికీ బీ టీం కాదట.